ఎన్నికల సమయంలో ఏవైతే చెప్పారో ఎక్కువగా వాళ్ళ బాబాయికి సంబంధించి కావచ్చు, అత్తకి సంబంధించి ఆయన పైన దాడి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తిరిగిపోయాయి. ఇది లేదు అన్నట్టుగా, అంటే ప్రతిపక్షాల పైన ఇదంతా ఆరోపణలని ప్రజలకు అర్థమైపోయింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు కోర్టులో కావచ్చు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ఒకవైపు. మరి ఇప్పుడు ఏ ధైర్యంతో ఇంత, అంటే నేను ఖచ్చితంగా 175 సీట్లు గెలుస్తానని ఏ ధైర్యంతో చెప్తా ఉన్నారంటారు? ఎందుకంటే అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ముందు చెప్పారు. సో ఎట్లా చెప్తున్నారంటారు? ఇంకొకటి అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి తీసివేసే కార్యక్రమంలో ఇవన్నీ చాలా తలమునకలైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాష్ట్రంలో విచ్చలవిడిగా అంత పెద్ద ఎత్తున జాయిన్ చేయించిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు వేరే స్ట్రాటజీ వాళ్ళకు ఏం లేదంటారా? ఎంతకాలం ఇట్లా పోరాడతారు ఈ దొంగ ఓట్లకు సంబంధించి? మీరు కూడా ఒకటి పవన్ గారు, రాజకీయంలో డెఫినెట్గా మీరన్నట్టుగా పొలిటికల్ ఫైట్ చేస్తూనే డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు డూ అ లాజికల్ ఫైట్ ఆల్సో. లాజికల్ ఫైట్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్లో లాజికల్ ఫైట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. మనం ఇలా ప్రజల్లో ఎంత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నా ఏమున్నా సరే, ఇప్పుడు ఇలాంటి దొంగ ఓట్లు పెట్టాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎంపీ ఎలక్షన్స్లో ఏం జరిగిందండి? కిరణ్ రాయల్ గారు ఉన్నారు, ఆయన అడగండి, ఆయన చెప్తారు. తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ లో ఏం జరిగిందో ఒక్కసారి గారి ఫంక్షన్ హాల్లోనే కదా చాలా మంది కూర్చుని బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం ఎవడెక్కడ ఏంటి, ఒక్కసారి కిరణ్ రాయల్ గారిని అడిగితే ఆయన మీకు చెప్తారు. మాట్లాడండి. తిరుపతి ఎలక్షన్ లో అతను ఎంపీ తిరుపతికి మాత్రమే కాదు, మొత్తం 5 జిల్లాలకు ఎంపీ అయినా. ఎందుకంటే తిరుపతి వాళ్ళ అందరూ ఓట్లేశారు అక్కడ. నేను అదే చెప్తున్నాను. అంటే తమిళనాడు, కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర బార్డర్లు ఉండేవారు, అనంతపురం జిల్లాలో ఉండేవాళ్ళు, కడప జిల్లాలో ఉండేవాళ్ళు, అనంతపురం జిల్లాలో అంతా ప్రజలు ఈడే ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలో గొప్ప ఎంపీ మా ఎంపీ. ఎందుకంటే ఆయనకి తిరుపతిలో తప్ప అందరూ ఓట్లేశారు. కాబట్టి ఈ దేశ రాష్ట్ర సౌత్ అంటే ఎందుకు అడిగారంటే, కొద్దిసేపటి క్రితమే టీడీపీ జనసేన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిశారు. రాష్ట్రంలో ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేయనున్నట్లుగా టీడీపీ జనసేన నేతలు కూడా చెప్తారు. ఒక విషయం చెప్తాను పవన్ గారు, ఇది ఇవాళ మేము మా రెండు పార్టీలు కలిసి, ఎందుకంటే మేము ఉమ్మడిగా వెళ్తున్నాం కాబట్టి వీ హావ్ టేకెన్ దిస్. కానీ అంతకు ముందర అటు జనసేన ఇండివిజువల్ గా చేస్తూనే ఉంది, ఈవెన్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఏలూరు సాంబశివరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా డెలిజెంట్ గా ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే ఇలాంటి దొంగ ఓట్లు ఎక్కడైనా నమోదవుతున్నాయంటే విత్ ఇన్ సెకండ్స్ తీసుకొచ్చి ఇచ్చేసినాడు. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాతనే కదా రిమాండ్ లోకి తీసుకున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఇందాక అదే చెప్పాను, లాజికల్ ఫైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మేమేమి ఎక్కడా కూడా ఈసారి వీ డు నాట్ వాంట్ టు లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్. ఎక్కడా కూడా ఏమాత్రం తప్పులు దొరలేటువంటి అవకాశం మేము ఇవ్వదలుచుకోవట్లేదండి. ఎందుకనంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 4.5 సంవత్సరాలు ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉండకపోవడం ఒక నిమిషం పక్కన పెట్టండి పవన్ గారు. అధికారం మాకు కొత్త కాదు, ప్రతిపక్షం మాకు కొత్త కాదు, పెద్దగా కొత్తగా వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, 4.5 సంవత్సరాలుగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు ప్రజలు అనేటువంటి చూడట్లేదా? ఇవాళ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు అసలు గజగజ వణికిపోతున్నారు. ఆ తాడేపల్లి ప్యాలెస్ లో టీవీలు పగిలిపోతుంది. మొన్న యువగల నవశకన్ సభ చూశాడు, పటా 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 ఎన్ని టీవీలు పగిలి తెచ్చాయో తెలియదు, అక్కడ ఎన్ని ఫోన్లు పగిలి తెచ్చాయో తెలియదు. సార్ మీరు ఒక్కసారి మీ కెమెరాలు పెట్టండి సార్ అక్కడ. నేను ఒకటే చెప్తున్నా, పవన్ గారు మీకు ఒక హింట్ ఇస్తాను నేను. తాడేపల్లి ప్యాలెస్ కి కొత్త టీవీలు ఎన్ని ఇన్వాయిస్లు వస్తున్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి రూమ్లు ఉన్నాయి కదా. మరి నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు లేదు, ఏదన్నా సభ జరిగింది అనుకోండి, లేదా కాదు అటు పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా వారాయాత్రనో ఏదన్నా సభ పెట్టారనుకోండి, పగిలిపోతాయి. ఇటు మొన్న యోగలం ఎక్కడికక్కడ ఏ సభ పెట్టినా ఆయనకి పాపం టీవీలు పగిలిపోయాయి. మొన్న యువగలం నవశకన్ సభ ఏదైతే ఉంది చూసారా, అది అసలు నిజంగా కూడా నాకు తెలిసి అది చేసినంత నష్టం ఇంకేది చేసి ఉండకపోయి ఉండొచ్చు పాపం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకనంటే మీరు ఆ సభ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నాకు కొద్దిమంది జనసేన పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, లేదంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చెప్పారు, అక్కడ మఫ్టీలో కొద్దిమంది, తర్వాత నిజంగా యూనిఫామ్స్ వేసుకొని కొద్దిమంది పోలీసులు ఉన్నారు, బ్యాడ్జీలు లేవు, కానీ పక్కకు తీసుకెళ్లి బెదిరించారు, మమ్మల్ని చంపేస్తామన్నారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతా ఉన్నారు, గొడ్డలి అని మాట్లాడుతున్నారు, బాబాయ్ అంటున్నారు, ఇదంటున్నారు, ఇంకా మీరు వచ్చే అవకాశం లేదు, మీరు ఇంకా ఉండరు, ఇంకా మీరు మిగిలరు అనే విధంగా మాట్లాడుతున్నారు. అందులో చాలా మంది ఈ విధంగా జాయిన్ అయి ఉంటారు అనుకోవచ్చు. నేను ఒక విషయం చెప్తాను, బికాజ్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి మీకు క్లారిటీగా చెప్తాను. ఏం జరిగింది అని అంటే, విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చారండి. ఎందుకంటే